తెలంగాణ హైకోర్టులో హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ పిటిషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు వేశారు. పిటిషన్పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టులో హైడ్రా జీవో నెంబర్ 99ని రద్దు కోరుతూ పిటిషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు వేశారు. పిటిషన్పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టులో హైడ్రా జీవో నెంబర్ 99 రద్దు కోరుతూ పిటిషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హైడ్రా జీవో రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే హైడ్రాను ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు కూడా దాఖలు అవ్వడం జరిగింది. ఈ హైడ్రా పిటిషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్న హైడ్రా చేస్తున్నటువంటి చర్యలపైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు హైడ్రా జీవో నెంబర్ 99ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కానీ కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కౌంటర్ పైన పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత హైకోర్టు దీనిపైన స్టే విధించబోతుందా లేకుంటే హైడ్రా యొక్క వాదనలకు ఏకీభవిస్తుందా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైడ్రా అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకు చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా నిన్న తెలంగాణ హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కానీ చట్టబద్ధత కల్పిస్తాం, త్వరలోనే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామంటూ కూడా హైడ్రా తరపున న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం హైడ్రాకు సంబంధించినటువంటి అంశం పైన కూల్చివేతలు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 3 అంశాలకు సంబంధించే హైడ్రా ఏర్పాటైంది. కాబట్టి ఇది చట్టబద్ధం చేయడానికి మరికొంత సమయం పడుతుంది అనేటువంటి అంశాన్ని హైడ్రా చెప్తుంది. కానీ ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి చర్యలకు మాత్రం పబ్లిక్ కావచ్చు, చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి హైడ్రా పైన స్టే విధించాలి, జీవో నెంబర్ 99 పైన స్టే విధించాలంటూ కూడా 2 వేర్వేరు పిటిషన్లు కూడా తెలంగాణ హైకోర్టులో దాఖలవడంతో ఈ పిటిషన్లకు సంబంధించి మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైడ్రా ఏర్పాటు పైన గతంలో తెలంగాణ హైకోర్టు స్వాగతించినప్పటికీ అభినందించినప్పటికీ కూడా ఇటీవల కాలంలో హైడ్రా చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే నిన్న తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఎందుకంటే అధికారులు చేస్తున్నటువంటి చర్యలకు తప్పుపడుతూ కూడా నిన్న హాట్ కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆ జీవో నెంబర్ 99ను ఛాలెంజ్ చేశారు, దానిపైన స్టే విధించాలని కోరారు. కాబట్టి మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థాంక్యూ ప్రవీణ్.